ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము. శ్రీరస్తు. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించుకుని ఈ విధంగా ప్రార్థించుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అయం ముహూర్త సుముహూర్తస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. సుముహూర్తస్తు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామా హృదయస్థౌ జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననः. వక్రతుండశూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజः. అష్టావష్టౌ చ నామాని యః పఠే శృణుయాదపి. విద్యారంభే వివాహే చే ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి. సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. ఇప్పుడు చక్కగా మనం నమస్కరించుకుని ఆచమనము ప్రాణాయామము చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీవామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారక ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. ఓం భుః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపాజుతరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణ. ఇక్కడ శ్రీ మహావిష్ణురాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే నివాసగృహే సమస్తదేవతా హరిహర బ్రాహ్మణో సన్నిధో అస్మిన్ స్వస్తిశ్రీ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ గోత్రనామాలు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అఖండిత సర్వవిధ సుఖ సౌభాగ్య సంతతి ఆయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్తదురితోపశాంతధ్యం సమస్తమంగళావ్యాప్యర్థ్యం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఇప్పుడు మన పంచపాత్రలో ఉన్న నీటిని తాకాలి. అధో నిర్విఘ్నేన పరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు మనం కలశ పూజ చేసుకోవాలి.
ఇప్పుడు కలశ పూజ. కలశ పూజలో కలశంలో మనం కొద్దిగా అక్షంతలు అలాగే ఒక పువ్వు వేసి మూత వేసినట్టుగా బోర్లించి మన చేతిని ఇప్పుడు ఇలా చదువుకోవాలి. కలశస్య ముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షోతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదేదో యజుర్వేద సామవేదో హ్యదర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాం తు దేవ పూజార్థం దురితక్షయకారకః గంగై చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఆ కలశంలో ఉన్న నీటిని అక్కడున్న పూజా ద్రవ్యాల మీద, దేవుని విగ్రహం మీద, అన్నిటి మీద కూడా చుట్టూ ఉన్న పూజా సామాగ్రి మీద చక్కగా చిలకరించాలి. ఆ తర్వాత పసుపు గణపతి పూజని ఇలా చేయాలి. మహా పసుపు గణపతి పూజ ప్రారంభ. గణానాత్వాం గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణः సత్య ఆనశృణ్వన్నోతిభిస్పీతసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని పువ్వులు అక్షతలు కలిపి పసుపు గణపతి మీద వేయాలి. యథాభాగం గుణం నివేదయామి. ఇప్పుడు నైవేద్యంగా మనం చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. శ్రీ మహాగణాధిపతి సుప్రసిన్నో సుప్రీతో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని 2 పూజాక్షతలు తలపై వేసుకోవాలి. అద శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం సంశం సంహం ఇత్యేధ్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా నమస్కృత్వా ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః స్వామిన్ సర్వజగన్నాథయావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. ఇప్పుడు మనం నమస్కరించుకోవాలి. షోడశోపచార పూజ ప్రారంభ. భవ సంచిత పాపౌఘో విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం మహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ఉత్తమాంగణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేతం విఘ్ననాయకం ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీగణాధిపతయే నమః ధ్యాయామి. అత్ర గచ్చా జగద్వంద్వాసురరాజాచితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ ఆవాహయామి. మౌక్తికై పుష్యరాగస్య నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం అర్ఘ్యం సమర్పయామి. గజవక్త్రం నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన పాద్యం సమర్పయామి. అనాథనాద సర్వజ్ఞ గీర్వాణా గణపూజిత గృహాణాచమనం దేవ తుభ్య దత్తం మయో ప్రభో ఆచమనీయం సమర్పయామి. దధి క్షీరసమాయుక్తం మధ్యాజ్వేన సమన్వితం మధుపర్కం సమర్పయామి. గృహేణేదం గజవక్త్ర నమస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహాణగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వేణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలై స్నానం కురుష్వ భగవన్ను మా పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రం ద్వయం చారు దేవి యోగ్యం చ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్విత విలేపనం సురశ్రేష్ఠ
प्रीत्यर्थं प्रतिगृह्यतां गन्धं समर्पयामि अक्षतान् धवलान् दिव्यान् सालीयान् सण्डुलान् शुभान् गृहाण परमानन्द शम्भुपुत्र नमोऽस्तु ते अक्षतान् समर्पयामि सुगन्धानि च पुष्पाणि जातिकुन्दमुखानि च एकविंशति पत्राणि संगृहाण नमोऽस्तु ते पुष्पाणि पूजयामि अधाङ्गपूजा गणेशाय नमः पादौ पूजयामि एकदन्ताय नमः गुल्फो पूजयामि शूर्पकर्णाय नमः जानुनी पूजयामि विघ्नराजाय नमः जङ्घो पूजयामि अकुवाहनाय नमः ऊरुं पूजयामि हेरम्बाय नमः कटिं पूजयामि लम्बोदराय नमः उदरं पूजयामि गणनाथाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि स्कन्दाग्रजाय नमः स्कन्दौ पूजयामि पाशहस्ताय नमः हस्तौ पूजयामि गणवक्त्राय नमः वक्त्रं पूजयामि विघ्नहन्त्रे नमः नेत्रे पूजयामि शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि फालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरः पूजयामि विघ्नराजाय नमः सर्वाण्यंगानि पूजयामि అధైక విసంతి పత్ర పూజ. ఇప్పుడు మన దగ్గరున్న చక్కగా మనం పత్రి ఉంటుంది కదా, వినాయక పూజకు తెచ్చుకున్న పత్రి. ఇప్పుడు పత్రితో పూజ చేయాలి. ఓం అధైక విసంతి పత్ర పూజ ప్రారంభ. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి हरसूनवे नमः दत्तूरपत्रं पूजयामि लम्बोदराय नमः बदरीपुत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः च्यूतपत्रं पूजयामि विकटाय नमः करवीरपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि वटवे नमः दाडिमीपत्रं पूजयामि सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि फालचन्द्राय नमः मरुवकपत्रं पूजयामि हेरम्बाय नमः सिन्धुवारपत्रं पूजयामि शूर्पकर्णाय नमः जातिपत्रं पूजयामि सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि इभवक्त्राय नमः समीपत्रं पूजयामि विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि श्रीगणेश्वराय नमः एकविंशति పత్రాణి పూజయామి. ఇప్పుడు మనం శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పత్రితో పూజ చేయొచ్చు. అలాగే అక్షంతలతో చేయొచ్చు, పువ్వులతో చేయొచ్చు. ఆడవారు కూడా పక్కన చేస్తూ ఉంటే చక్కగా పసుపు కుంకంతో కూడా చేసుకోవచ్చు. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయే నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్తితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మ్యై నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిదయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సుఖయే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘ్నాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఓం చిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. దశాంగం గగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదో భవ. ధూపమాఘ్రాపయామి సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా. గృహాణమంగళదీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి సుగంధాన్ సుకృతాం సేవ మోదకాన్ కృతపాచితాన్. నైవేద్యం గృహ్యతాం దేవ క్షణముద్ఘే ప్రకల్పితాన్. భక్ష్యభోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ. ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి అని మన చక్కగా మహానైవేద్యం సమర్పించాలి. ముఖ్యంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు, చక్కగా అరటిపళ్ళు తప్పనిసరిగా మనం చిన్న బెల్లం ముక్క పక్కన వేసి నైవేద్యంగా మహానైవేద్యం సమర్పించాలి. మహానైవేద్యం సమర్పయామి. పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు చక్కగా తాంబూలం పెట్టాలి. 3 తమలపాకులు, అందులో ఒక చిన్న 2 ఒక్క పలుకులు, అలాగే 2 అరటిపళ్ళు, చిల్లర డబ్బులు, 1 పువ్వు, 2 పువ్వులు అలా పెట్టి తాంబూలం పెట్టాలి. తాంబూలం సమర్పయామి. సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణవరదో భవ. నీరాజనం సమర్పయామి. చక్కగా మనం నీరాజనం ఇవ్వాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష గణాధిప. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మనం చక్కగా పూజ పూర్తి చేసుకున్నాక ఇప్పుడు చేతిలో అక్షింతలు పట్టుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ వినాయక వ్రత కథ చక్కగా వినాలి. శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభ. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలము పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ 4 తమ్ములతోనూ కలిసి వనవాసము చేయుచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూతమహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము
మా దాయలచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయనా కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే ఒక వ్రతం ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షిత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమును 21 ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి అంటే బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులిచ్చి బంధు జనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకున్న అనంతరం పూజను చేసి సత్యానుసారంగా గణపతికి మౌంజీకృష్ణాజిన దండక మండు లోప వీతములనిచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాదులతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి, అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు. ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటు జాంబవతి సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెప్తాను విను. శమంతకోపాఖ్యానం కథ. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడతనికి శమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుజిత్ అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహం అతనిని వధించి ఆ మణినొక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకార్ను లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలననే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జ రూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందలై పాలైపోదురుగాక అని
శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితిన నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని ఆ కథాక్షతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది. అందువలనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత పాయశ్చిత్త సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవత్యుపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహంలోకి ప్రవేశించాడు. జాంబవతుడి కూతురు పేరు జాంబవతి. ఆమె యొక్క క్రీడాడోలకి కేళీకందు కంగా కట్టి ఉంది శమంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడు జాంబవంతుడితో ఈ విధంగా బోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శమంతకమణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తమ కుమార్తె అయిన సత్యభామ కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మథనమప్పుడు దేవ దానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయు ఆరోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యను, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వినాయక వ్రతం. కాబట్టి ధర్మరాజా, నువ్వీ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీ వినాయక వ్రత కథా సంపూర్ణం. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్, కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయేయుండెడు పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్. తలచిదనే గణనాథుని తలచిదనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచిదనే హేరంబుని, తలచిద నా విఘ్నములవి తొలగుట కొరకున్. అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరుకు రసంబులు, నిటలాక్షునగ్రసుతునకు బటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్. విఘ్నేశ్వరుని మంగళహారతులు. ఓ బొజ్జ గణపయ్య నీబంటూ నేనయ్య, ఉండ్రాళ్ల మీదికి దండు పంపు, కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరగక తినుచు పొరలుగొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెములోన 1000 ముత్యాలు, కొండలుగా నీలములు కలయబోసి, మెండుగన్ హారములు మెడనిండా వేసుకుని దండిగా నీకిత్తు ధవళహారతిని. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వంద్యునకు చిన్మయానందునకు, భాసుర స్తోత్రునకు శాశ్వతునకు, సోమార్క నేత్రునకు సుందరాకారునకు, శ్రీగణనాథుకును. జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబును ఎల్లగజ వదనంబు, బాగైన తొండంబు దోరకడుపు, కలుగుజోకైన మూషికము, సొరిది నెక్కాడుచూ భవ్యముగా దేవగణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు, తామర తంగేడు తరచుగాను, పుష్ప జాతుల తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను.
జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం.